ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో పార్లమెంట్ హాల్లో భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్ చర్చించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు పార్లమెంట్ లో. దాని తర్వాత కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు. కేంద్ర మంత్రుల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, విధంగా జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. ఆయన పార్లమెంట్ లోనే దాదాపు 2.5 గంటల పాటు ఆయన పార్లమెంట్ లోనే గడిపారు. ఆ సందర్భంగా లోక్సభలో అటు రాజ్యసభలో అంతా తిరిగారు. లోక్సభలో రాజ్యసభకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలను కూడా కలిసి మీటింగ్ కూడా నిర్వహించారు. దాదాపు 2.5 గంటల పాటు ఆయన పార్లమెంట్ లోనే ఉన్నారు. సో మరి కొద్దిసేపట్లోనే ఆయన 3:20కి ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరుతున్నారు. సో సాయంత్రం 6 గంటల లోపు ఆయన హైదరాబాద్ గన్నవరం చేరుకునే అవకాశం ఉంది. సో ప్రధానంగా ఏదైతే ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన చర్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం చాలా పెండింగ్ లో ఉంది. సో దానిపైన కూడా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధులు, వాటికి సంబంధించిన డబ్బులు విడుదల, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం కేంద్రం చేతిలో ఉంది కాబట్టి కేంద్రం త్వరితగతిన దీన్ని చేపట్టాలని ఆయన రిక్వెస్ట్ చేశారు ప్రధానమంత్రిని. కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అన్ని అంశాల పాటు పెండింగ్ అంశాలను కూడా ఆయన ఈ మోడీతో చర్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2014 నుంచి 2017 వరకు తెలంగాణ రాష్ట్రాల నుంచి సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించిన బకాయిలు ఉన్నాయి, వాటి క్లియరెన్స్ చేయాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. సో అదేవిధంగా ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. సో ఈ 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం ఉంది. సో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకు కొంచెం మేలు జరుగుతున్నట్టు ఆయన రిక్వెస్ట్లు చేసినట్టు తెలుస్తోంది. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, కొత్త జిల్లాల ఏర్పాటుతో మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటా మరింత సాయం చేయాలని కోరారు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ఎఫ్ఆర్ఎం నిధులు కూడా పెంచాలి, పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వాలంటూ ఆయన ప్రధానమంత్రికి లేఖ ద్వారా అందించారు. అదేవిధంగా అమిత్ షాను కూడా కలిసి విభజన చట్టంలో ఉన్న కొన్ని షెడ్యూల్ 9 లో కానీ ఇతర అంశాలు, ఇంకా ఆంధ్ర తెలంగాణ మధ్యలో కొన్ని విభేదాలు ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలంటూ ప్రస్తావించడం జరుగుతోంది. మరొక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రీసెంట్ గా బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి అందులో రాష్ట్రానికి నిధుల విషయంలో అందులో ప్రస్తావన లేదు. ముఖ్యంగా రైల్వే జోన్ కానీ ఇతర నిధులు, వాటికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజ్ లాంటివి ఏమీ లేవు కాబట్టి వాటిపైన కూడా ఆయన నిర్మలా సీతారామన్ కలిసి రిక్వెస్ట్ వస్తుంది. పక్క జలశక్తి శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టుల విషయంలో గందరగోళంగా ఉంది. ముఖ్యంగా ఈ కృష్ణా బోర్డ్ రివర్ దానిపైన ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు నడుస్తున్నాయి, ఇది ఎవరి ఆధీనంలో ఉండాలి అనే దానిపైన. సో దానిపైన కూడా ఆయనతో మాట తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఢిల్లీలో ఈ రోజు ఉదయం నుంచి ఆయన చాలా బిజీ గడిచారు. సో మరికొద్ది సేపట్లోనే ఢిల్లీ నుంచి ఆయన గన్నవరం వెళ్ళబోతున్నారు. అయితే అశోక్, ఏపీ స్పెషల్ స్టేటస్ సంబంధించి ప్రధాని మోదీ ఏమైనా సానుకూలంగా స్పందించినట్టు తెలిసిందా? గతంలో ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా ప్రధానమంత్రిని జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అంటారు, కలుస్తూనే ఉన్నారు. సో కొన్ని సందర్భాల్లో ఏపీకి సహాయం చేస్తున్నప్పటికీ, ఎందుకంటే ఒక రాష్ట్రానికి సహాయం చేయడం కుదరదు కాబట్టి అన్ని రాష్ట్రాలను ఉపయోగించుకొని కేంద్రం చూస్తుంటది. సో కొన్ని విషయాల్లో గతంలో ఆంధ్రప్రదేశ్ కి బెనిఫిట్ చేసినప్పటికీ అన్ని విషయాల్లో ఇంకా సహకారం అందట్లేదు కాబట్టి ఆ అంశాలపైన మాట్లాడడానికి జగన్ ఢిల్లీకి వచ్చారు. సో సానుకూలంగా అంటే ఏం లేదు, ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో మిగతా ఉన్నత అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి ఏమన్నా నిధులు పెండింగ్ లో ఉన్నా కూడా, ఏమన్నా ప్రాజెక్టు కావాల్సిన ఇతర అంశాలున్నా వాటి క్లియరెన్స్ కోసము దానికి అనుగుణంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.